అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఇల్లంతా హడావుడిగా ఉంది. రమణి మనసులో ఉత్సాహము ఉంది, పిసరంత అసంతృప్తి ఉంది. అందరికీ ఫోన్లు చేసి చెప్పింది. తోటి కోడలు వచ్చింది. ఆమె 2 కూతుళ్ళు రావాల్సి ఉంది. ఆమె పెద్ద కూతురు తులసి మొగుడు ఈ మధ్యనే పోయాడు. ఆమె వస్తే ఎలాగా అని సంశయం పీకుతోంది. రెండో కూతురికి జ్వరం వచ్చి తగ్గింది. అయినా వస్తాలే అంది. వస్తుందో రాదో తెలియదు. కనీసం 3-4 ముత్తైదువులు వస్తే పసుపు కొట్టి పెళ్లి పనులు మొదలు పెడదామని రమణి అనుకుంటే ముత్తైదువులే కరువయ్యారని విసుగు పుడుతోంది. ఆరాటంగా అటూ ఇటూ తిరుగుతూ కావలసినవి సమకూరుస్తూ ఆలోచించుకుంటోంది. ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు మొగుడు పోతే ఏం, పుట్టుకతో వచ్చిన పసుపు కుంకుమ పువ్వులు ఎందుకు తీయాలి అంటూ వాదన చేస్తున్నారు. అందుకే బొట్టు మాత్రం పెట్టుకొని నలుగురిలో ఎబ్బెట్టుగా ఉండకూడదని తాపత్రయపడుతున్నారు. ఇలాంటి విషయాల్లో రమణికి స్పష్టమైన అభిప్రాయాలంటూ ఏమీ లేవు. పసుపు దంచడానికి ముత్తైదువులే ఉండాలని మన సాంప్రదాయంలో ఎందుకు పెట్టారో ఏమో. ఆ విషయాల మీద ఒకటే ప్రశ్నలు వేస్తూ వాదించడం నాకు ఇష్టం ఉండదు అంటూ తెగేసి చెబుతూ ఉంటుంది రమణి. ఇంతకీ రమణి భర్త పోయి 25 ఏళ్ళయింది. బొట్టు పెట్టుకోదు కానీ పట్టు చీరలు, నగలు, నట్రా పెట్టుకుంటుంది. అయినా ఆమెకి భర్త పోయిన వాళ్ళ మీద పెద్దగా సింపతి ఉన్నట్లు కనిపించదు. ఆడబడుచు కూతురు, వయసులో చిన్నదే, భర్త పోయాడు. అయినా రమణికేం బాధ ఉండదు. ఏం చేస్తాం, నుదిటి రాత అంటుంది. పైగా తనకి మాత్రం భర్త పోయే నాటికి 35ఏగా, తన మీద ఎవరు కనికరం చూపించారని. తనిప్పుడు అందరి మీద జాలిపడిపోవాల్సిన పనేమీ లేదు అనుకుంటుంది కసిగా. తను అనుభవించిన అవమానాలు ఎదుటివారికి రాకూడదు అనే భావన ఆమెకి అప్పుడప్పుడు కలిగినా వెంటనే తోసి పారేస్తుంది. ఇలాంటి తర్జన భర్జనలు మనసులో జరుగుతున్నప్పటికీ తనకు ఈరోజు 3 ముత్తైదువులు దొరికితే చాలని ఆరాటపడుతోంది రమణి. దూరంగా నాగమణి కనిపించేసరికి రమణి మనసు ఆనందంతో ఉరకలు వేసింది. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించగల నేర్పరి నాగమణి. అదీగాక నాగమణి ఇప్పుడు తనకి పనికొచ్చే ముత్తైదువ. నాగమణిదో విచిత్ర గాథ. పెళ్ళైన ఏడాదికి ఆమెని 16 రోజుల పసికందును వదిలేసి భర్త ఎటో వెళ్ళిపోయాడు. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, అన్నలు, తల్లిదండ్రులు అందరూ నెత్తి నోరు మొత్తుకుని ఏడ్చారు. అత్తగారి వైపు వాళ్ళు నాగమణిని శాపనార్థాలు పెట్టి పెట్టి అలసిపోయారు. ఆ తర్వాత అతను కాలవలో పడి చనిపోయాడని, కాలవరేవు మెట్ల మీద ప్యాంటు, షర్టు, వాచి కనిపించాయని రకరకాల పుకార్లు పుట్టాయి. ఏదీ ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. ఆ విషయం తేలని పుణ్యమా అని నాగమణి ఎప్పుడూ నిండుగా బొట్టు, కాటుక, పువ్వులు, కాళ్ళకి పసుపు, మెడలో నల్లపూసలు, మంగళసూత్రాలు, మెట్టెలు పెట్టుకుని నలుగురిలో నాణ్యత గల పునిస్త్రీగా బతుకుతూ ఉద్యోగం చేసుకుంటూ బిడ్డని పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేసి పంపించింది. రమణి, నాగమణి చిన్ననాటి స్నేహితులు కావడం వల్ల రమణికి ఆమె మీద వల్లమాలిన నమ్మకం, ఇష్టం. తనకి కష్టం వచ్చి దిగజారిపోతున్నప్పుడు ధైర్యం చెప్పి ఆదుకున్నది ఆమెనని రమణి ఎప్పుడూ చెబుతుంది. వచ్చిన 10 నిమిషాల్లో సమస్య అర్థం చేసుకుంది నాగమణి. తను కాక పసుపు కుంకుమలతో మరొక ముత్తైదువ కనిపించింది. కొందరి విషయంలో ఎటూ నిర్ధారించలేక సతమతమైందో క్షణం. రమణి చెవిలో నాగమణి ఏం చెప్పిందో గాని ఆమె ముఖం విప్పారింది. నాగమణి సెల్ ఫోన్ తీసి చకచకా నెంబర్లు నొక్కింది. సరిగ్గా అప్పుడే ఇంటి ముందు కారు ఆగింది. ఎర్రటి ఆల్టో కారులోంచి చిలకపచ్చ జరీ ఉన్న ఎర్రటి పట్టుచీరలో శాంతమ్మ దర్జాగా నెమ్మదిగా పక్కనే ఉన్న పడుచుపిల్ల సాయంతో దిగుతుంటే ఒక్క క్షణం తల్లిని చూసి రమణి గుండె సంతోషంతో పొంగిపోయింది. అంతలోనే కించిత్ భయంతో గొబగొబలాడింది. అమ్మా అంటూ పరుగులాంటి నడకతో ఎదురెళ్ళింది. శాంతమ్మ కూతుర్ని పొదివి పట్టుకుని వచ్చేసానే చిట్టి మొత్తానికి అంది. నాన్న ఎలా ఉన్నారు? ఓ బాగానే ఉన్నారు, కదలలేరు కదా. నన్ను ఎలాగైనా వెళ్ళమని ఒకటే గొడవ.
రమణి కళ్ళలో సన్నటి కన్నీటి పొర కమ్మింది. వచ్చేది కారులోనే కదా, ఎలాగో అలా నాన్న కూడా వస్తే బావుండేది అంది. మనం చెబితే వినే రకమా అంది శాంతమ్మ హాయిగా నవ్వుతూ. అప్పుడు పలకరించింది అమ్మమ్మతో సాయంగా వచ్చిన తులసిని. ఏమే తులసి, కాస్త ముందుగా వస్తే పని సాయంగా ఉండేదానివిగా. నిజమే అత్త, అలాగే అనుకున్నా, కానీ అమ్మమ్మ వస్తానంది. ఆమెకు తోడుగా ఉందామని. ఏమే చిట్టి, ఎంతవరకు వచ్చింది? ఏం రావడం, ఈరోజు పసుపు కొట్టి పనులు మొదలు పెడదామంటే పట్టుమని 10 మంది ముత్తైదువులు దొరకడం లేదు అంది రమణి. శాంతమ్మ ముఖం చిరచిరలాడింది. ఏమిటే నీ పిచ్చి, ఇంతమంది నీకోసం వస్తే ఇంకా ఎవరో కావాలని ఆరాటపడతావు అంది. వాళ్ళంతా, అయినా నువ్వు వచ్చావు, అదే చాలు అంది రమణి. నువ్వీ చాదస్తం మానాలే. మన ఆడవాళ్ళం అందరూ ఒకటే కదా, మనలో మనం విభజించుకుని ఇలా తయారవుతున్నాం. ఉద్యోగినులని, గృహిణులని, చదువుకున్న వారని, చదువు లేనివారని, ఆ కులం వారని, ఈ జాతి వారని, గొప్పవారని, పేదవారని, నల్లటి వారని, తెల్లటి వారని, ఇలా మనలో మనమే చీలిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాం. చివరికి పునిస్త్రీలని, అదని ఇదని సాగదీసింది. రమణి మనసులో విసుగు ప్రారంభమైంది. ఈ పెద్దావాణ్ణి ఎక్కడికైనా పిలిస్తే ఉపన్యాసాలు మొదలు పెడుతుంది. 80 ఏళ్ల ఈ ముసల్దానికి ఈ అభ్యుదయ భావాలు, ఈ ఆరాటం ఏమిటో తెలీదు. రమణి లోపల రగిలిపోయినా పైకి నవ్వు ముఖంతో, అమ్మా నువ్వు ఊరుకోవే, నువ్వు వచ్చావుగా, అదే చాలు. మొదలు పెట్టాల్సింది నువ్వే కదా, అప్పుడు అంతా శుభప్రదమే. ముత్తైదువులు పసుపు కొట్టి మొదలు పెడితే అంతా శుభమే. పెళ్లి కూతురు నిండు 100 ఏళ్ళు పసుపు కుంకుమలతో కళకళ్లాడుతూ. రమణి మాటలు పూర్తి కాకుండానే శాంతమ్మ పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. రమణి అవాక్కయ్యి అవమానంతో నిలబడిపోయింది. నవ్వి పెద్దావిడ ఊపిరి తిప్పుకొని, నీ పెళ్లి పనులు మొదలు పెట్టేందుకు ఇదిగో ఇదే కార్యక్రమానికి నువ్వు చెప్పినట్టే 15 మంది వచ్చారు. ముగ్గురు చొప్పున 5 విడతలుగా రోట్లో పసుపు దంచి పాటలు పాడారు. ఏమైంది అన్నది వ్యంగ్యంగా. చాలేవే, అసలు నువ్వు తల్లివేనా? ఏది శుభమో ఏది అశుభమో తెలియదు నీకు. ఏది నోటికొస్తే అదే మాట్లాడేస్తావు అంటూ విసుక్కుంది. ఇంతలో ఇంటి ముందు ఆటో ఆగింది. అందులోంచి 2 మధ్య వయసు ముత్తైదువులు దిగారు. వాళ్ళు చక్కగా ముస్తాబై ఉన్నారు. పెద్ద అంచులున్న పట్టు చీరలు, సిగలో నిండుగా పువ్వులు, ముంజేతుల వరకు ఆకుపచ్చ, ఎరుపు మట్టిగాజులు, మెడలో 2 పేటల నల్లపూసలు, ముక్కు పుడకలు, పమిటలోంచి ఘనంగా కనిపించే పెద్ద పెద్ద మంగళసూత్రాలు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు, నుదుటి మీద 3 బొట్లు, ముఖాన చక్కని చిరునవ్వులు. ఎవరే వీళ్ళు, ఎప్పుడూ చూసినట్లు లేదు అడిగింది శాంతమ్మ. కార్యక్రమం నిండుగా ఉంటుందని నేనే రమ్మన్నానే అమ్మా అంది రమణి. ఓహో, కిరాయి రౌడీలన్నమాట అంది నవ్వుతూ. రమణికి ఒళ్ళు మండిపోయింది. ఆ అమ్మకి వయసు వచ్చినా పెద్ద మనిషి తరహా రాలేదు అని లోపల విసుక్కుని ఊరుకుంది. ఇప్పుడేమీ మాట్లాడకే అమ్మా, వాళ్ళ ముందు బాగుండదు. నాకు ఆ మాత్రం తెలీదా? అయినా పాపం వాళ్ళేం చేశారు, వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వచ్చారు అని కాసేపు ఆగి, నేను ముందే చెప్పాగా ఆడవాళ్ళని విడదీయవద్దని, అందరం ఒకటేనని అంది శాంతమ్మ దర్జాగా. రమణికి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది. అసలు ఈ కార్యక్రమం ఎలా సాగుతుందా అని ఆమెలో భయం బయలుదేరింది. ఇంతవరకు వచ్చాక ఇది లేదనడం ఎలా? ఏదేమైనా అమ్మ కాళ్ళు పట్టుకోవడం ఒక్కటే మార్గం అనిపించింది. నాగమణి వచ్చి, రమణి 11 దాటింది, రాహుకాలం పోయింది, ఇంక మొదలు పెడదామా అంది. రమణి బిక్కమొహం వేసింది. నువ్వు రావే అమ్మా ముందు అంది రమణి బతిమాలే ధోరణిలో. నే చెప్పినట్టు వింటే వస్తా అందామె ధీమాగా. సరే చెప్పు అంది చేసేది లేక. ఈ పసుపులు దంచడాలు అవి పక్కన పెట్టు, చక్కగా ఆ గోడవార ఒక టేబుల్ వెయ్యి, దానిమీద అందమైన తళతళ మెరిసే పట్టుబట్ట వెయ్యి, ఓ చక్కని చీర వేసేయి. నీకు ఏ దేవుళ్ళంటే ఇష్టం? వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ, షిరిడీ బాబా, సత్యసాయిబాబా, అన్నవరం సత్యనారాయణ స్వామి,
సింహాచలం అప్పన్న, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, మహాకాళి మహాలక్ష్మి, నీ ఇష్టం. అన్ని దేవతల బొమ్మలు చక్కగా అమర్చిపెట్టు. పువ్వులతో అలంకరణ చెయ్యి. పళ్ళు నైవేద్యం పెట్టు. ఓ దండం పెట్టి, ఓ దేవుళ్ళలారా, మా అమ్మాయి పెళ్ళి ఏ విఘ్నం లేకుండా సాగనివ్వండి. మర్చిపోయా, ఓ గణేశ నువ్వే ముఖ్యం. ఓ కంట కనిపెట్టు తండ్రి అని మొక్కుకో. అందరూ అవాక్కై చూస్తున్నారు. అప్పుడు వాళ్ళెవరు వీళ్ళెవరు అనే గోల ఉండదు. నీకో విషయం చెప్పనా? ఈ దేవుళ్ళెవ్వరికీ నువ్వు చెప్పే విషయాలు అక్కర్లేదు. వాళ్ళకి మనిషి మనసు ముఖ్యం. రమణి ఏం మాట్లాడలేక నిలబడింది. ముందుగా తేరుకున్నది నాగమణి. శభాష్ పెద్దమ్మగారు, మొత్తం ప్రోగ్రాం మార్చేద్దాం అంటూ హుషారుగా పనిలో పడింది. ఆపద్ధర్మంగా వచ్చిన ముత్తైదువులకు అనుకున్న 1000 రూపాయలు కాక ఇద్దరికీ మంచి మంచి చీరలు పెట్టించి పంపించింది శాంతమ్మ. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియజేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.